ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, ఏ విధంగా బాగుంది అనిపిస్తుంది? అన్ని విధాలుగా బాగుంది. ఆయన ఇచ్చిన 6 ఉచిత పథకాలు అన్నాడు, అందులో 3 అమల్లోకి వచ్చాయి. మరి ఇంకా 3 ఎప్పటి వరకు చేస్తారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయిన తర్వాత. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఉచిత బస్సు అనే స్కీమ్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? స్కీమ్ అయితే ఏదైనా ఒకటి వర్క్ అవుతుంది, మరి ఇంకోటి రాలేదు. ఈ లేడీస్ స్కీమ్ బి రాలేదు, గృహలక్ష్మి స్కీమ్ బి రాలేదు. ఇంకా వచ్చే వారికి ఏమైనా ఎలా ఉంటుంది ఏముంటుంది తెలియదు. రేవంత్ రెడ్డి సార్ ఉంటారా పోతారా అది తెలియదు. అంటే ఉచిత కరెంట్ మీకు ఏమైనా అందుతుందా? అందుతుంది. ఓకే. అంటే ఉచిత కరెంటు వైస్ గా చూసుకున్నా గానీ మరి అందరికి అందట్లేదు అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? రెంటెడ్ గా ఉన్న వాళ్ళకి అందట్లేదు అని అంటున్నారు కదా. అందరికి అందుతుంది అండి, అందరికి అందుతుంది. అందుతుంది. అండ్ తర్వాత ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? గాయత్రి రైతు రుణమాఫీ అందరికి జరిగిందా? దొరకలేదు. ఓకే. అది కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా సిస్టమ్ అని తీసుకొచ్చి ఇల్లు కూల్చేస్తున్నాడు కదా, దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదా? ఉపయోగం ఉంది. ఏ విధమైన ఉపయోగం ఉందంటారు? నాలలు సాఫ్ అవుతాయి, చెరువు కట్టలు సాఫ్ అవుతాయి, అందరికి ఏమైనా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఏమైనా ఆ నాళాల మీద ఇల్లు కట్టుకోవడం ఏమైనా పరిస్థితి బాగుండదు. మళ్ళీ అది వచ్చేసి ఏమైనా ఇళ్ళలో నీళ్ళు జొరితే ఏమైనా మళ్ళీ గవర్నమెంటే ఆదుకోవాలి కదా. అది లేని పరిస్థితులు ఏం చేస్తారు? ఆడ ఇప్పుడు చేసే పని మొత్తం సక్రమంగా చేస్తుండ్రు, అది ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అగ్నిస్ట్ పార్టీస్ అన్ని. థ్యాంక్ యూ అండి.